దివ్య 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 ఏమైందే? అక్క నేను చచ్చిపోతానక్క. ఈ అక్కను వదిలేసి వెళ్ళిపోతావా చెల్లి? కలిసిండి ఏం చేయాలక్క? నీది నా దాంట్లో పెట్టగలవా? నాది నీ దాంట్లో పెట్టగలనా? ఇప్పుడు ఏం కష్టం వచ్చిందనే? నా కడాయిలో గరిటతో కూర ఎన్ని రోజులైందో తెలుసా అక్క? నా కడాయికి పాచి పెట్టి పాడైపోయేలా ఉంది. దీనికి చావాలనుకుంటున్నావా? వంట లేకుండా ఖాళీ కడాయి నుంచుకుని నేనేం చేయాలక్క? ఒసై అలా అయితే నేను ఎప్పుడో పోవాలే. నా కడాయిలో కూరండి ఎన్ని నెలలు అవుతుందో తెలుసా? నీ కడాయికున్నంత ఓపిక నా కడాయికి లేదక్క. నేను పోతాను. ఒసై ఎవరో ఒకటి గరిట పట్టుకొని నీ కడాయిలో కూర వండిస్తాను, దిగవే. వండిపిస్తావా అక్క? పక్కానా? పక్కానే, నా కడాయి మీద ఒట్టు, దిగవే. నీ కడాయి మీద ఒట్టేసావు కాబట్టి కాంప్రమైజ్ అవుతున్నా. సరే దిగుతున్నాలే, ఉండు. అక్క గరిటెక్కడ? వంటప్పుడు నా కడాయి కామంతో కుతకుతలు ఆడుతుందక్క. ఒసై నీ కడాయిలో ఉన్న కామాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవే. నా కడాయి నా కంట్రోల్లో లేదక్క. కంట్రోల్ తప్పి కండాలను ఎప్పుడో దాటేసింది. నీ కడాయికి ఎన్ని కష్టాలు వచ్చాయే? ఏం చెప్పుకోనక్క, ఏ కడాయి అయినా పొయ్యి వెలిగిస్తేనే వేడెక్కుతుంది, కానీ నా కడాయి మాత్రం పొయ్యి వెలిగించకపోయినా వేడెక్కుతుంది. ప్రతిరోజు పగలొస్తున్నాయే పగలు. అయ్యో మా చెల్లికి ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయే. ఇదిగో నువ్వేంటి సెంటిమెంట్స్ చూపించి సైడ్ అయిపోతానుకుంటున్నావా? నా వంట ప్రోగ్రాం ఎప్పుడో చెప్పు ముందు. ఏమే నేనేమన్నా గరిటెల బిజినెస్ చేస్తున్నానా ఏంటి? ఒకటి కాకపోతే ఇంకోటి వెంటనే చూపించడానికి. నేను గరిట వెతకాలి, ఆ గరిటని నీ కడాయిలో కూర వండమని ఒప్పించాలి. మళ్ళా టేస్టీ కూర నీ కడాయిలో వండకపోతే నీ కడాయి కన్విన్స్ అవ్వదు. నా కడాయిలో టేస్టీ కూరే వండాలి. ఎంతసేపు ఉన్నా పర్లేదు, కూర మాత్రం టేస్టీగా ఉండాలక్క. నీకు ఇన్ని కోరికలు ఉన్నాయి కాబట్టి నీ కడాయిని కొంచెం కంట్రోల్లో ఉంచు. అక్క కొంచెం పెద్ద పెద్ద గరిటెలు పెట్టుకోవే. చిన్న గరిటతో కూర వండితే నా కడాయి సాటిస్ఫై అవ్వదు. ఇది కూడా ఉందా? నీ కడాయిలో మామూలు కసిలేదే. ఎంతైనా నా కడాయిలో ప్రవహించేది నీ నూనె కదక్క. నీ కడాయిని చూసుకోవడానికి నేనున్నాను, మరి నా కడాయిని చూసుకోవడానికి ఎవరున్నారే? సరే అక్క, నువ్వు వెతుకు తెచ్చే గరిటెలతో ఫస్ట్ నేను కూర వండించుకొని నీ కడాయికి ఛాన్స్ ఇప్పిస్తా. ఇద్దరం కలిసి మెలిసి కూర వండించుకున్నా. ఇదేదో బాగుందే, ఒక గరిటతో 2 కడాయిల్లో 2 కూరలు. ఆహా, వినటానికి ఎంత హాయిగా ఉందో. ఇంకా కూర వండించుకున్నాడు ఇప్పుడు ఇంకెంత హాయిగా ఉంటుందో. ఇదిగో ఇక్కడ ఉంటే కలల్లోనే కూర వండుకోవాలి. పద కిందికి వెళ్దాం. సరే పదక్క. ఏందక్క ఖాళీ బోటి కల్లా ఎంతసేపు చూస్తున్నావు? ప్రతి పనికి ప్రీ ప్లానింగ్ చేయాలి. ప్రీ ప్లానింగ్ చేయకపోతే పని కాస్త పిప్పర్మెంట్ అవుతుంది. ఇప్పుడు గరిట వెతకడానికి ప్రీ ప్లానింగ్ కావాలక్క. నీ కడాయికున్న కోరికలు తీర్చాలంటే పాన్ ఇండియా ప్రీ ప్లానింగ్ కావాలి. నువ్వు పాన్ ఇండియా ప్లాన్ వేస్తావో పాన్ వరల్డ్ ప్లాన్ వేస్తావో నాకు తెలీదు. నా కడాయిలో కూర మాత్రం కమ్మగా ఉండాలి. కమ్మగా ఉండాలి. నీ కడాయి కోరికలు తీర్చేలోపు నేను కలరా వచ్చి పోయేలా ఉన్నాను. పోతే పోయావులే గాని నా వంట ప్రోగ్రాం సక్సెస్ఫుల్ గా చేసిపో. అసలు నువ్వు చెల్లివేనానే? నువ్వెన్ని తూలన్నా పర్లేదు, నన్ను మాత్రం తూచ్ చేయకు. సర్లే, గరిట ఏ సైజులో ఉండాలో చెప్పు. ఒక 7-8 ఇంచులు 10 ఉన్నా పర్లేదక్క. ఏందే 7, 8, 10 అంటున్నావు? మనం ఏ ఆఫ్రికాలోనూ అమెరికాలోనూ లేము, అమీర్పేట్లో ఉన్నాం. మన ఏరియాలో గరిట సైజులు అంతుండవు. ఆ బిట్లు చూసి బాగా భ్రమలో ఉన్నట్టున్నావు. అలా అంటావా అక్క? పోనీ ఒక 6 ఇంచ్ అయినా దొరుకుతుందా? 6 అని ఆశలు పెట్టుకోకు, 5 దొరికినా అడ్జస్ట్ అయిపో. సర్లే, 5 అయినా అడ్జస్ట్ అయిపోతాలే. కూర బాగా కలిపితే చాలు. కలుపుతారు. అంతే కదక్క, కడాయిలో కూర గరిటుంటే సరిపోయిద్దా? బాగా కలిపితేనే కదా కూర కమ్మగా వచ్చేది. సరేలే, గరిట ఏ కలర్ లో ఉండాలో చెప్పు. ఏ కలర్ అయితే ఏముందక్క, మెటీరియల్ స్ట్రాంగ్ ఉంటే చాలు. అంతేలే, మెటీరియల్ స్ట్రాంగ్ గానే ఉండాలి. లేకపోతే కూర కలిపేటప్పుడు పొరపాటున గరిట విరిగిపోతే కూర మధ్యలో ఆపేయాల్సి వస్తుంది. అమ్మో, కూర మధ్యలో ఆగిపోతే ఆ నరకం భరించలేమక్క. పగదానికి కూడా రాకూడదు ఆ నరకం. నీది ఎంత కల్మషం లేని కామమే, మిగతా వాళ్ళ కామాన్ని కూడా కన్సిడర్ చేస్తున్నావు. ఏం చేస్తాం అక్క, కల్మషం లేని కామానికే ఈ కష్టాలన్నీ. అక్క స్మెల్ వస్తుందక్క. అమ్మో, అన్నం మాడిపోయిందేమో, వెళ్ళి చూసేస్తా. నాకు అక్క స్మెల్ వస్తుందక్క.